ఎందరమరుల త్యాగ ఫలితము అది ప్రజాస్వామ్యమై వచ్చునో తెలుసుకో తెలుసుకో నేస్తమా. పరిణామమెంతో త్యాగ ఫలితము నేస్తమా. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే రిజర్వేషన్ కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే హక్కులు కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే విగ్రహం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే రాజ్యాధికారం అన్న సత్యాన్ని గుర్తుపెట్టుకోండి. రాజ్యాధికారం లేని చోట విగ్రహంగా మాత్రమే ఉంటుంది. ఆ విగ్రహంలో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది మనల్ని అధికారంలోకి తీసుకురావటానికి మాత్రమే ఇక్కడ విగ్రహం పెట్టారన్న సత్యాన్ని కూడా తెలుసుకోండి. దళిత ప్రజల ఆశ జ్యోతి అంబేద్కరుడు నువ్వురా. ఆత్మగౌరవం ఉన్న నిన్ను ఆట బొమ్మను చేసెరా. కొంతమంది స్వార్థపరులు ఆట బొమ్మను చేసెరా. నీ పేరు చెప్పి దళిత జాతిని మోసగిస్తున్నారురా. యువతరం తన నరనరం దళిత ముక్తి కోరితే దారుణంగా కొందరు నిన్ను అమ్ముకుంటున్నారురా. నా మాటలు మీ గుండెల్ని గాయపరిస్తే, నా మాటలు మీ గుండెల్ని గాయపరిస్తే నన్ను మరింత అర్థం చేసుకోండి. నా చూపుడు వేలు మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు మరలా తప్పు చేస్తున్నారని తెలుసుకోండి. నా సూటు బూటు కోటు నా చేతిలో పుస్తకం మిమ్మల్ని చైతన్యవంతం చేస్తే మీ గుండెల్లో మీ గుడిసెల్లో నేను ఉదయిస్తున్నానని నమ్మండి. మహారాష్ట్రలో మహావీరులు లక్షలాది మందిగా నీలి జెండా ముందు శిరస్సు వంచి అంబేద్కర్ కోసం ప్రాణమిస్తాం, నీలి జెండా కోసం మా త్యాగాన్ని తన ముందు పెడతామని శపథం చేసిన వారసులన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. అంటరాని జాతిలో పుట్టినటువంటి ఒక వ్యక్తి, అంటరాని జాతిలో పుట్టేవని అనేక అవమానాలు పొందిన వ్యక్తి, ఊరిలోకి కూడా రానివ్వని జాతిలో పుట్టి ఎన్నో అవమానాలు పడి ఈరోజు ప్రపంచ దేశాలలో, ఆఫ్రికా దేశంలో, నార్నియా దేశంలో, ఫ్రాన్స్లో, ఇంగ్లాండ్లో, కొలంబియా యూనివర్సిటీలో విగ్రహమై నిలబడ్డది మీ బిడ్డని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా తొక్కితే భూమిలోకి వెళ్ళిపోవటానికి నేను విత్తనం కాదు, నేను తొక్కితే భూమిలోకి వెళ్ళిపోవటానికి విత్తనాన్ని కాదు, కూలి తల్లుల కడుపులో నుంచి పుట్టుకొచ్చిన తల 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 మెరిసే ఖడ్గనన్న సత్యాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ద అంబేద్కర్, దట్ ఈస్ ద అంబేద్కర్. అంబేద్కరే లేకపోతే మన జీవితాలు లేవు. అంబేద్కరే లేకపోతే మన మనుగుడే లేదు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు, నా కన్న తల్లులారా, నా ఆడబిడ్డలారా, నా దళిత ప్రజలారా,
మీ బిడ్డల భవిష్యత్తు కోసం నా 4 బిడ్డల్ని చంపుకున్నాను, మీ బిడ్డల్ని ఖచ్చితంగా చదివించండి అని చెప్పి శపథం చేసి కష్టపడి బిడ్డల్ని పోగొట్టుకున్న త్యాగశీలి ఈరోజు మీ ఊర్లో వెలిసున్నాడన్న సత్యాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఒకనొక నాడు జాన్ డ్యూయి అనేటువంటి ఒక గురువు దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ పిహెచ్డి చేశాడు. భారతదేశంలో ఆ రోజు 1936లో అంబేద్కర్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అనేటటువంటి ఒక పొలిటికల్ పార్టీ పెట్టాడు. ఈ దేశంలో ఉన్నటువంటి అందరినీ, కార్మికులని, అగ్రకులాల్లో ఉన్న పేదోళ్ళని, బీసీల్లో ఉన్నటువంటి అందరినీ, దళితుల్లో ఉన్నటువంటి అందరినీ కలుపుకొని ఈ దేశంలో శ్రామిక వర్గంగా బతుకుతున్నటువంటి వాళ్ళకి మొట్టమొదటిగా ఇండియాలో పార్టీ పెట్టింది ఎవరైనా ఉన్నారంటే ఆ ఎర్ర జెండా పార్టీ పెట్టింది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ అన్న సత్యాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఎర్ర జెండా పెట్టి 11 నక్షత్రాలు పెట్టిన మొట్టమొదటిగా భారతదేశంలో కార్మికుల కోసం పార్టీ పెట్టింది బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ కార్మిక మంత్రిగా ఉన్నప్పుడే మన ఆడబిడ్డలు ఉద్యోగాలు చేస్తే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తే అప్పుడు కూడా శాలరీ ఇచ్చు అని చెప్పి వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, వాళ్ళకి మెటర్నిటీ సెలవులు ఇవ్వాలని చెప్పి ఈరోజు మనిషి చచ్చిపోతే వాళ్ళకి 5 లక్షలు 2 లక్షలు జీతా బీమా రావటం అనేది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇస్తే వచ్చిందన్న సత్యాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అమ్మల్లారా, మీ లోకల్ పొలిటీషియన్లు కాదు ఇస్తుంది, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాశాడు కాబట్టే ఇస్తున్నారు. ఈ సత్యాన్ని మీరు గుర్తించకపోతే మనం ఇక్కడే ట్రాప్లో పడతాం. మరి అంబేద్కర్ అంటే ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే మా అమ్మ నాకు చెప్పింది. మా ఊర్లో విగ్రహం పెడతా ఉన్నారే, ఇట్టాగే 2001లో విగ్రహం పెడుతూ ఉన్నారు మా ఊర్లో కూడా. పెడుతూ ఉంటే నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెడుతున్నప్పుడు మా అమ్మగారు నేను అమ్మ ఎవరు విగ్రహం పెడుతున్నారు, నువ్వెందుకు పిండి వంటలు చేస్తున్నావు, ఇంత అడావిడిగా ఉంది ఊర్లో అని అడిగాను. ఆమె కూడా మీలాగే కష్టజీవి, ఇదిగో ఇక్కడే పొగాకు గూడాల్లో పనిచేయటానికి వచ్చింది. అయితే మా అమ్మ నాకు చెప్పింది, ఎవరు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే? బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే వెన్నెలిచ్చే చంద్రుడయ్యా, వెలుగునిచ్చే సూర్యుడో, మన బ్రతుకు మార్చిన దేవుడో. ఎవరైనా ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్, అవర్ గాడ్, మన దేవుడు అంబేద్కర్. ఈరోజు దేవుణ్ణి మరొకసారి 25 సంవత్సరాల తర్వాత సిల్వర్ జూబ్లీ జరుపుకున్నందుకు కాట్రూపాలెంలో ఉన్నటువంటి పేరున మీకు జైభీములు జరుపుతున్నాను. వెన్నెలిచ్చే చంద్రుడయ్యా, వెలుగునిచ్చే సూర్యుడో, మన బ్రతుకు మార్చిన దేవుడో. అంటరాని వాళ్ళు అంటూ ఊరి అవతల ఉంచినారు, అంబేద్కరు వచ్చినాకే బడికి నిన్ను పంపెనయ్యా, గుడికి నేను పోతినయ్యా, హక్కులై వచ్చెనో, మన బ్రతుకు మార్చిన దేవుడో. వసే అంటూ తిట్టేవాళ్ళు, ఒరే అంటూ కొట్టేవాళ్ళు, అంబేద్కరు వచ్చినాకే వసే అంటే జైలుకేసే, ఒరే అంటే అరెస్టు చేసే చట్టమై వచ్చెనో, మనకు దేవుడై వచ్చెనో. అంబేద్కర్ ఎవరు? రవండి, మీ దేవుడిని మీరే పొగడకపోతే దేవుడు అడుగుతాడు. ఎవరు అంబేద్కర్? అంబేద్కర్ ఎవరు? జర అమిత్ షాకి అర్థం కావాలి ఇది. అంబేద్కర్ దేవుడా అని అడిగిండు. ఎస్, బాబాసాహెబ్ అంబేద్కర్. ఓటు హక్కు మనకి ఇచ్చి
ఓటు హక్కు మనకు ఇచ్చి మంత్రిని చేసినాడు, సర్పంచిని చేసినాడు, రిజర్వేషన్ మనకు ఇచ్చి కలెక్టర్ను చేసినాడు, డిఎస్పి చేసినాడు. రిజర్వేషన్ అయ్యి అంబేద్కర్ హక్కులై వచ్చెనో, మనకు దేవుడై వచ్చెనో. నీ తెలివి, నీ సహనం, నీ త్యాగం, నీ సాహసం లేకుంటే నాడో బొగ్గైపోతుంటిమో, ఈ భరత భూమిలోని మగ్గైపోతుంటిమో. ఏమిస్తే తీరునయ్యా నీ రుణము, మేము ఏం చేస్తే తీరునయ్యా నీ రుణము. నీ జెండా పెడితే తీరునా, నీ బొమ్మకు దండలేస్తే తీరునా, నీ జెండా గడితే తీరునా. భారత రాజ్యాంగం పరంగా పార్లమెంటు పంచాయతీ ఆఫీసు దాకా కుర్చీల కూసుంటే తీరునా. బాబా అంబేద్కరా, మా బడుగులకు భాస్కరా, నువ్వే లేకుంటే మేము ఏమైటో వాళ్ళమో. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆపేమంటే ఆపేస్తా. అరే, దేశంలో ఈరోజు రిజర్వేషన్ మీద బోల్డ్ అంత చర్చ నడుస్తుంది. ఈ రిజర్వేషన్ తీసుకున్న కుర్రోళ్ళు జర అట్ట చదువుకొని ఎస్ఐలు వచ్చేస్తున్నారు. అసలు వీళ్ళకి రిజర్వేషన్ అవసరమా? ఐఏఎస్లు అయితే రిజర్వేషన్ అవసరమా? అసలు రిజర్వేషన్ ఉండటం వల్ల వీళ్ళు ఊర్లోకి వచ్చారు, ఆ రిజర్వేషన్ వీళ్ళు సర్పంచ్లు అయ్యారు, ఈ రిజర్వేషన్ ఉండటం వల్లే ఎమ్మెల్యేలు అయ్యారు, ఈ రిజర్వేషన్ ఉండటం వల్లే అక్కుసుతో తొక్కుతున్నారు బయట. మరి ఎందుకు ఎట్టా మనం మంచి గుడ్డ కట్టుకుంటే బాధపడతారు, బాగా చదివి ఆఫీసర్ అయితే బాధపడతారు, ఎందుకు వీళ్ళు బాధపడుతున్నారు అని మేము పరిశోధన చేసాం. గ్రామాల నుంచి చదువుకున్నటువంటి విద్యార్థులు యూనివర్సిటీలకు వచ్చారే, యూనివర్సిటీలకు వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా బతకటం నేర్చుకున్నారు. ఇక్కడ కష్టపడి కూలీనాలు చేసుకున్న తల్లుల మెతుకుల్లో నుంచి మిగిలిచినటువంటి వేలాది రూపాయలను ఉపయోగించి యూనివర్సిటీల్లోకి వచ్చి అక్కడ చదువుకొని మంచిగా సూటు బూటు కోటేసుకొని కారులో మన ఊరుల్లో నడిచి వస్తుంటే ఓర్చుకోలేనటువంటి నా స్నేహితులు జర ఎక్కువ కుళ్ళుకుంటున్నారు. అదే చాలా బాధగా ఉంది. ఇది చాలా బాధాకరమైన విషయం. దళితులపై ఏడ్చేటి, అరే మనం మీద ఏడుస్తున్నారా? తెలుసా మీకు? ఏడుస్తున్నారా? దళితులపై ఏడ్చేటి కుళ్ళుబోతు కుక్కలకు చెబుతున్నా ఒక మాట, రిజర్వేషన్ మీద పడి ఏడ్చేటి కొడుకులకు చెబుతున్నా ఒక మాట. ఫీల్ అవ్వరు కదా? ఓకే, నీ అబ్బ సొత్తు కాదురా, మా తాత ఇచ్చిన ఆస్తిరా. ఎవడిచ్చాడు ఆస్తే? మన తాత ఇచ్చాడు, బాబాసాహెబ్ అంబేద్కర్. సూటు బూటు కోటు వేసి కలెక్టర్ అయ్యి వస్తుంటే ఓర్చుకోలేని కళ్ళు ఉరి ఉరిమి దోస్తున్నాయి. పోలీసు డ్రెస్సు వేసి ఎస్ఐ వస్తుంటే ఓర్చుకోలేని గుణం గుణగుణమన అంటుంది. కులం పేరుతో మీరు బడి నుండి నెట్టి వేస్తే కష్టపడి చదువు
చదువుకొని జాబు కొట్టరా. అరే వారకు రాలేదురే తమ్మి, మీ పోరగాళ్ళని యూనివర్సిటీలో చూసావు, మీకంటే గొప్పగా చదువుతాం, మీకంటే హ్యాండ్ రైటింగ్ ఇంకా గొప్పగా చదువుతాం. అయితే బళ్ళో సార్లు మమ్మల్ని నిర్లక్ష్యంగా వెనక కూర్చోబెడతారు కాబట్టి చదువులో వెనక పడిపోయో, అదే ముందు కూర్చోబెట్టి ఫస్ట్ క్లాస్లో వస్తాం. కాబట్టి దిస్ డిస్క్రిమినేషన్ ఇన్ ఇండియా ద బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా సీరియస్గా తీసుకున్నాడు ఈ డిస్క్రిమినేషన్ని. బైబుల్లు చేతబట్టి పాస్టర్ అయి వస్తుంటే ఓర్చుకోలేని కళ్ళు ఉరి ఉరిమి చూస్తున్నాయి. కాషాయం బట్టలేసి బుద్ధిస్టై వస్తుంటే ఓర్చుకోలేని కులం గుణగుణమని అంటుంది. మతం పేరుతో మీరు గుడి నుంచి నెట్టి వేస్తే కష్టపడి చదువుకొని పాస్టర్ అయ్యారా. వారకు చదవలే, బైబిల్లో అటు నుంచి ఇటు నుంచి అటు నుంచి అటు మొత్తం చెప్పేసి త్రిపీఠకాల్లో ఉన్నటువంటి బుద్ధం శరణం గచ్చామి అనేటటువంటి సురమేరయ మజమతట్టాన అనేటువంటి సాంస్క్రిట్ పాలీ భాషలు నేర్చుకుంటేనే నిక్కాసుగా నిలబడి ఈరోజు యూనివర్సిటీల్లో దళిత విద్యార్థులు అంబేద్కర్ నమ్ముకున్నటువంటి విద్యార్థులు బతుకుతున్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ బిడ్డలు మీ బిడ్డలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మీరు మాకు జన్మనిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు జీవితాన్ని ఇచ్చాడన్న సత్యాన్ని గుర్తుపెట్టుకుంటే నా తల్లులారా. కాబట్టి అసలు ఎలా అర్థం చేసుకోవాలి? ఒక అన్న, ఓ పెద్ద ఆయన పాటలు పాడే ఆయన ఉన్నాడే, ఆయన ఏమంటాడంటే యూనివర్సిటీలో అంబేద్కర్ మూవీ చూస్తా ఉన్నాం, మా క్లాస్మేట్స్ కూడా కూర్చొని ఉన్నారు. చూస్తే అంబేద్కర్ బొమ్మది ఎందుకు పెట్టావు అని నన్ను అడిగారు, అంబేద్కర్ సినిమా ఎందుకు పెట్టావు అని. నాకు ఆశ్చర్యం వేసింది. బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నయ్య ఇప్పుడు కులం ఎక్కడుందా అన్నాడు. ఇప్పుడు కులం ఎక్కడుందని అడిగాడు. కులం ఎక్కడుందో ఒక పెద్ద కవి చెప్పాడు. అది మంగళోలవాడా నిజమే కాదా, ఇది మాది గొల్లవాడా నిజమే కాదా, ఇది మాలపల్లె కాదా నిజమే కాదా, అది కుమ్మరోళ్ళవాడా నిజమే కాదా, చెప్పులు చేసింది మాది గోలే కాదా నిజమే కాదా, బట్టలనేసింది మాల వాళ్ళే కాదా నిజమే కాదా, కుండల చేసింది కుమ్మరోళ్ళే కాదా నిజమే కాదా, భూమిని దొంగిలించింది దొరగోడే కాదా నిజమే కాదా. అన్ని నిజాలుంటే మరి డబ్బులు వచ్చినాయి మా అన్న టీచర్లు అయ్యిండ్రు సుధాకర్ అన్న. మరి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఎందుకు ఉంది మొత్తం ఎంటైర్ సిస్టంలో? దట్ ఈస్ ద బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ను మనం ఎవరితో పోల్చాలి? ఈ దేశంలో ఈ ప్రపంచంలో అనేక మంది ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానిస్తుంటే ప్రపంచంలో విజ్ఞానాన్ని కేంద్ర బిందువు అయినటువంటి కొలంబో యూనివర్సిటీలో ఈ విగ్రహాన్ని పెట్టారంటే మీ బిడ్డ ఎంత గొప్పవాడో తెలుసుకోండి. మీరు నెట్టేస్తే నెట్టుకొని వెళ్ళిపోవటానికి ఇక్కడ అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ రక్తాన్ని ములకపుచ్చుకొని, అశోకుడు రక్తాన్ని ములకపుచ్చుకొని, గౌతమ్ బుద్ధుడి యొక్క రక్తాన్ని డిఎన్ఏని నరాల్లో నింపుకున్న ది లాస్ట్ సన్ ఆఫ్ మౌర్యన్ అనేటువంటి జోవాని చెబుతున్నా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకా 2000 సంవత్సరాలు ఈ భూమి మీద రాజ్యాన్ని అలడతాడని గుర్తుపెట్టుకోండి. ఈ భూమి ఎవరది? మనది. దుక్కిలి దున్నిందెవడు? మనం. ఈ ముక్కలు ముక్కలు ఉన్న ప్రాంతాలని దేశం చేసింది ఎవరు? మన తాత, మన పూర్వీకుడు అశోకుడు. ఈ దేశంలో శాంతిని, జ్ఞానాన్ని బోధించింది ఎవరు? మన తాత బుద్ధుడు. ఆధునిక సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చినట్టుంది ఎవరు? అంబేద్కర్. మన దేవుడు బుద్ధుడు, మన రాజు అశోకుడు, మన నాయకుడు అంబేద్కర్ అన్న వాళ్ళు చప్పట్లు కొట్టాలి తమ్మే. కాబట్టి అన్న జరా ఈసారి వచ్చి మాట్లాడతానే, మీరు వెళ్ళిపోమంటే వెళ్తాను. వెళ్ళేదా? జర ఒక్కటి మాట్లాడి వెళ్ళిపోతాయి. ఒక పాయింట్ సాగర్ చెప్తాను అన్నకు ఒకసారి. అన్న సాగర్ అన్న నీ టైంలో 1 నిమిషం ఇక
సాగరాన్ని నాకు ఒక 1 minute ఇచ్చేది కంప్లీట్ చేస్తారే. అంటే ఏమి లేదు, నాకు కనీసం కిలోమీటర్కి 1 నిమిషం అని ఇస్తే కదా. నేను 600 కిలోమీటర్ల నుంచి వచ్చాను. 600 కిలోమీటర్లు ఈ కార్యక్రమం కోసం మార్నింగ్ 3 o'clock 3 o'clock చేసి కారు తీసుకొని వచ్చాను, లాంగ్ జర్నీ. కాబట్టి నేను ఒక అంశం చెప్పి క్లోజ్ చేస్తాను, బాధపడకండి. అన్నోళ్ళు కూడా అన్నను మనం గౌరవించాలి. ఎందుకంటే విద్యాసాగర్ అన్న గొప్ప పరిశోధకుడే. మీకు విద్యాసాగర్ అన్న చెప్పే విషయాన్ని ప్రతి గుండెల్లో పెట్టుకోండి. మరి మనమేమో అంబేద్కర్ ఇచ్చిన ఓటుని తీసుకెళ్ళి వాళ్ళు ఇస్తుంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆ రోజు బ్రిటిష్ గవర్నమెంట్లో గోదావరి కృష్ణానది కింద ఇచ్చినటువంటి 3 ఎకరాలు తీసుకెళ్ళి డి రామానాయుడికి ఇస్తుంది. ఓటిస్తే వాళ్ళకే ఇస్తంట్రీ, భూములు ఇస్తే వాళ్ళకే ఇస్తంట్రీ, ఊరిస్తే ఊరు మొత్తం వాళ్ళకే ఇస్తంట్రీ, సర్పంచ్ పదవి ఇస్తే వాళ్ళకే ఇస్తంట్రీ. అంటే మీరు కాడ ఏం ఉంచుకోరు. అందుకే నేను చెప్తాను మా ప్రొఫెసర్స్కి, మా ప్రజలు నిస్వార్థ పదులు సార్, వాళ్ళ కాడ ఏం ఉంచుకోరు. పాపం చాలా బరువుగా ఉంటాయి, అన్ని ఇచ్చేయటమే వాళ్ళకి. ఎనడు రానున్నదో మన రాజ్యము, ఎవడాపుతున్నాడు మన గెలుపును. 85% ఉన్నోళ్ళము ఎందుకు గెలవలేకున్నమో. స్వాతంత్రము వచ్చి బహుజన, స్వాతంత్రము వచ్చి బహుజన, 70 ఏళ్ళు గడిసే మహజన. ఇన్నేళ్ళ పాలన బహుజన, ఇన్నేళ్ళ పాలన బహుజన, ఎవడ పాలాయే మహజన. మనకింత బలమున్న, మనకిన్ని ఓట్లున్న, ఐక్యతే లేనందుమా విడగొట్టి పాలించే. ఏం చేస్తారు మనల్ని? జర విడగొట్టి వాళ్ళు పాలిస్తారే. విడగొట్టి పాలించే మనువాద కుట్రలను పసిగట్టలేకున్నమా. ఎనడు రానున్నదో మన రాజ్యము, ఎవడాపుతున్నాడు మన గెలుపును. జర ఇక్కడ అభ్యంతరం ఉంటే జర నన్ను క్షమించాలి. కాంగ్రెసు మనదంటూ బహుజన, కాంగ్రెసు మనదంటూ మాలన్న, జనసేన మనదంటూ మాదిగన్న, వైసీపీ మనదంటూ మాలన్న, వైసీపీ మనదంటూ మాలన్న, టీడీపీ మనదంటూ మాదిగన్న. విడగొట్టి కొడుతో కలిసి మెలిసి మీరు మన జాతి ప్రజలకు ద్రోహమే చేస్తున్నారా. విడగొట్టి పడిపోయి, విడిపోయి పడిపోయి మన బిడ్డ భవిష్యత్తును లేకుండా చేస్తున్నారా. ఎనడు రానున్నదో మన రాజ్యము, ఎవడాపుతున్నాడు మన గెలుపును. భవిష్యత్తులో మనం గెలుస్తాం, పడగాకండి. మీకు వాళ్ళు ఏమిస్తారో అన్నీ ఇస్తాను. ఓకే.